నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన చారిత్రక విశ్లేషణ చేయబోతున్నాం. అసలు పెట్టుబడిదారీ పరపతి వ్యవస్థ అదేనండి మన క్యాపిటలిస్ట్ క్రెడిట్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాల విస్తరణకు ఎలా ఆజ్యం పోసిందో తెలుసుకుందాం. దీన్నే మనం సామ్రాజ్యవాద మాయావలయం అని పిలుద్దాం. నేటి మన ఈ ప్రయాణంలో ప్రధానంగా 6 అంశాలను చూద్దాం. అవేంటంటే మాయావలయం, 1492 నాటి స్టార్టప్, రాజును ఓడించిన నమ్మకం, జాయింట్ స్టాక్ పరిష్కారం, మిస్సిసిపి బబుల్, చివరగా కార్పొరేట్ సామ్రాజ్యాలు. ఈ 6 ఘట్టాలు ఆర్థికపరమైన నమ్మకం అనేది ఎంత పవర్ఫులో మనకు స్పష్టంగా చూపిస్తాయి. మొదటి విభాగం మాయావలయం, సామ్రాజ్యాలకు ఇంధనం. అసలు ఆధునిక చరిత్ర ఎలా రూపుదిద్దుకుందో అర్థం చేసుకోవాలంటే ఆ కాలంలో సామ్రాజ్యాలకు నిధులు సమకూర్చే విధానంలో వచ్చిన ఆ భారీ మార్పును మనం ఖచ్చితంగా గమనించాలి. ఒకసారి ఈ 2 పద్ధతులను పోల్చి చూద్దాం. సాంప్రదాయ సామ్రాజ్యాలు ఎలా నడిచేవి? పన్నులు, దోపిడీల ద్వారానే కదా. వాళ్ల రాజులు, సైనికాధికారులు, వ్యాపారులంటేనే ఓ రకమైన చిన్నచూపు చూసేవారు. కాని దానికి పూర్తి భిన్నంగా యూరోపియన్ సముద్ర సామ్రాజ్యాలు కేవలం అప్పులు, పెట్టుబడుల ద్వారా నడిచేవి. గరిష్ట లాభాలు ఆశించే బ్యాంకర్లే వీటిని ముందుండి నడిపించారు. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. రాజుకు పన్నుల కట్టాలంటే ఎవరైనా విసుక్కుంటారు. కాని అదే డబ్బుని పెట్టుబడిగా పెట్టి లాభం వస్తుందంటే ఎవరైనా సంతోషంగా ముందుకొస్తారు కదా. ఇదే వాళ్ల సక్సెస్ సీక్రెట్. ఈ ప్రాసెస్నే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానపు మాయావలయం అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? మొదట క్రెడిట్ అంటే అప్పు కొత్త అన్వేషణలకు దారితీస్తుంది. ఆ అన్వేషణల వల్ల కొత్త వలసరాజ్యాలు ఏర్పడతాయి. ఆ వలసరాజ్యాల నుంచి భారీ లాభాలొస్తాయి. లాభాలొచ్చాక ఏమవుతుంది? పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం మరింత క్రెడిట్ను సృష్టిస్తుంది. అంతే, ఈ చక్రం అలా ఆగకుండా మరింత వేగంగా తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. 1492 నాటి స్టార్టప్. కొలంబస్ ఒక ఎంటర్ప్రెన్యూర్. క్రిస్టఫర్ కొలంబస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక గొప్ప అన్వేషకుడు అని మాత్రమే కదా. కాని నిజానికి అతను ఆ కాలం నాటి ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు. అవును, మీరు విన్నది నిజమే. అత్యంత ప్రమాదకరమైన తన సముద్రయానం కోసం వెంచర్ క్యాపిటలిస్టుల చుట్టూ ఫండింగ్ కోసం తిరిగిన ఒక పక్కా ఎంటర్ప్రెన్యూర్. ఫండింగ్ కోసం ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. 1484లో పోర్చుగల్ రాజు దగ్గరికెళ్లి తన ఐడియాను పిచ్ చేశాడు. కాని రిజెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత 1480ల దశకంలో ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ రాజులను కలిశాడు. అక్కడ కూడా వరుసగా నిరాశే. చిట్ట చివరికి 1492లో స్పెయిన్ రాణి ఇసబెల్లా నుండి ఒక ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఆ ఒక్క పెట్టుబడి ప్రపంచ ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చేసింది. ఇది మామూలు రిస్క్ కాదండి. అత్యధిక రిస్క్, అలాగే అంతులేని రాబడి ఉన్న పెట్టుబడి. ఇసబెల్లా చేసిన ఆ సాహసోపేతమైన ఇన్వెస్ట్మెంట్ స్పెయిన్ కలలో కూడా ఊహించని విధంగా అమెరికాలోని వనరులను వాళ్లకు కట్టబెట్టి అపారమైన సంపదను తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే ఈ ప్రయోగం అంత పెద్ద సక్సెస్ అయిందో ఇక ఆ తర్వాత ఇతర దేశాల రాజులు, బ్యాంకర్లు కూడా తమ జేబుల్లోంచి డబ్బులు తీసి కొత్త యాత్రలకు నిధులివ్వడానికి క్యూ కట్టారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అసలు సహజ వనరులు ఏమాత్రం లేని, కేవలం గాలులు వీచే చిన్న చిత్తడి నేలలాంటి దేశం అప్పటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్పానిష్ సామ్రాజ్యాన్ని ఎలా ఓడించగలిగింది? నెదర్లాండ్స్ 16వ శతాబ్దపు స్పెయిన్ను ఓడించడం వినడానికి అసాధ్యంగా అనిపిస్తోంది కదా. కాని వారి సీక్రెట్ వెపన్ సైనిక బలం కాదు. అది కేవలం వారి క్రెడిట్. అదేనండి, వారికున్న పరపతి. విభాగం 3 రాజును ఓడించిన నమ్మకం, స్వతంత్ర కోర్టుల శక్తి. అసలు స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఆ సైద్ధాంతిక యుద్ధం ప్రధానంగా న్యాయవ్యవస్థ స్వతంత్రత మరియు ప్రైవేట్ ఆస్తి హక్కుల రక్షణ చుట్టూ తిరిగింది. అదెలాగో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోటానికి 2 జర్మన్ ఫైనాన్షియర్ల కథను ఒకసారి చూద్దాం. ఒక సోదరుడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ఉన్నాడు. అక్కడ కోర్టులన్నీ రాజు గుప్పిట్లో ఉండేవి. దానివల్ల అతను తాను ఇచ్చిన మూలధనాన్ని పూర్తిగా కోల్పోవటమే కాకుండా పైన అక్రమంగా దేశద్రోహ ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. అదే సమయంలో నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డాంలో ఉన్న మరో సోదరుడు అక్కడి స్వతంత్ర కోర్టుల వల్ల పూర్తి రక్షణ పొందాడు. తను ఇచ్చిన అప్పులు వడ్డీతో సహా చక్కగా తిరిగి పొందాడు. అందుకే తెలివైన పెట్టుబడిదారులు స్పానిష్ రాజును కాదని డచ్ వ్యాపారుల వైపు ఎందుకు వెళ్లారో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి లేదు. చరిత్ర మనకు నేర్పే ఒక అతిపెద్ద పాఠమిది.
వ్యక్తులను, వారి ఆస్తులను రక్షించలేని నిరంకుశ రాజ్యాల నుండి పెట్టుబడులు ఎప్పుడూ పారిపోతాయి. అదే సమయంలో చట్టబద్ధమైన పాలన, ప్రైవేట్ ఆస్తిని కాపాడే రాజ్యాల్లోకి ఆ డబ్బు ప్రవహిస్తుంది. అద్దె సైన్యాలను నియమించుకోవడానికి డచ్ వ్యాపారులు మొత్తం యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ యొక్క పూర్తి నమ్మకాన్ని ఎలా సంపాదించారో ఈ ఒక్క వాక్యం అద్భుతంగా వివరిస్తుంది. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. జాయింట్ స్టాక్ పరిష్కారం, ఎక్స్ట్రీమ్ రిస్క్ను తగ్గించడం. పెట్టుబడిదారులకు ఎంత నమ్మకమున్నప్పటికీ అప్పట్లో ఒకే ఒక ఓడను మహాసముద్రాల మీదకి పంపడమంటే మామూలు రిస్క్ కాదు. తుఫానులొచ్చినా, సముద్రపు దొంగలు దాడి చేసినా మొత్తం పెట్టుబడి సముద్రం పాలే. ఇలాంటి ప్రాణ సంకటాన్ని తప్పించడానికి పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన ఐడియానే జాయింట్ స్టాక్ కంపెనీ. దీని కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది పెట్టుబడిదారుల నుండి నిధులను సేకరించడం. దీనివల్ల రేపు పొద్దున ఏమైనా నష్టం వస్తే ఒక్కొక్కరిపై పడే భారం చాలా తక్కువగా ఉంటుంది. కానీ లాభాలొస్తే మాత్రం ఆకాశమే హద్దు. ఇలా రిస్క్ను అందరి మధ్య పంచడం ద్వారా ఈ కంపెనీలు సముద్రయానాల్లో ఒక పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చాయి. అంటే ఓ చిన్న పెట్టుబడి పెట్టిన సామాన్యుడు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారే ఛాన్స్ ఏర్పడిందన్నమాట. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఒక స్కాటిష్ ఫైనాన్షియర్ ఏకంగా ఫ్రాన్స్ దేశాన్ని ఎలా దివాలా తీయించాడో తెలుసా? 18వ శతాబ్దంలో జరిగిన ఈ ఘటన వింటే మీరు ఆశ్చర్యపోతారు. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ కార్పొరేట్ నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తే ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ ఉదంతం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. విభాగం 5: మిసిసిపి బబుల్, విప్లవానికి దారితీసిన పతనం. మిసిసిపి కంపెనీ అమెరికాలోని చిత్తడి నేలల్లో ఏదో అంతులేని సంపద దాగుందని అబద్ధపు ప్రచారం చేసింది. ఇది 18వ శతాబ్దపు ఐరోపాలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. మొదట్లో ఈ మిస్సిసిపి కంపెనీ షేర్లను కేవలం 500 లివర్ల మోస్తరు ధరకు అమ్మకానికి పెట్టారు. చూడటానికి ఇది చాలా సాధారణమైన ధరలాగానే అనిపించింది. కాని ఆగస్టు 1719 వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. అక్కడెక్కడో అమెరికాలో అపారమైన బంగారం ఉందన్న కల్పిత కథలు మార్కెట్లో దావానలంలా వ్యాపించాయి. ఇంకేముంది, ఈ షేరు ధర అమాంతం 2750 లివర్లకు ఎగబాకింది. ఇక డిసెంబర్ నాటికి ప్యారిస్ నగరంలో ఈ షేర్ల కొనుగోలు ఒక పిచ్చిలా మారిపోయింది. ధరలు ఏకంగా 10,000 లివర్లను దాటేశాయి. నమ్మలేకపోతున్నారు కదూ? ఈ షేర్లు కొనడం కోసం జనాలు తమ ఇళ్లను, ఆస్తులను, సర్వస్వాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఇట్స్ లైక్ అ కంప్లీట్ మ్యాడ్నెస్. కానీ బుడగ ఎప్పటికైనా పగలాల్సిందే కదా. ఒకేసారి షేర్ల ధరలు నేలచూపులు చూశాయి, అమాంతం సున్నాకి పడిపోయాయి. దీనివల్ల చిన్న పెట్టుబడిదారులు నిలువునా మునిగిపోయారు. ఫ్రెంచ్ రాజుపై ప్రజలకున్న ఆ కాస్త విశ్వాసం కూడా పూర్తిగా నాశనమైంది. ఈ ఆర్థిక విధ్వంసం ఫ్రెంచ్ రాచరికాన్ని కోలుకోలేని అప్పుల్లోకి నెట్టేసింది. ఆ అప్పులకు భారీ వడ్డీలు కట్టలేక కింగ్ లూయిస్ 16 వేరే దారిలేక పార్లమెంటును పిలవాల్సి వచ్చింది. చివరికి అదే ఫ్రాన్స్ చరిత్రనే మార్చేసిన ప్రసిద్ధ ఫ్రెంచ్ విప్లవానికి నాంది పలికింది. ఒక ఫేక్ కంపెనీ బబుల్ ఏకంగా ఒక దేశపు విప్లవానికే ఎలా దారితీసిందో చూసారా? ఇప్పుడు చివరి విభాగం 6: కార్పొరేట్ సామ్రాజ్యాలు, ప్రపంచాన్ని కంపెనీలు శాసించిన కాలం. నమ్మకాన్ని కోల్పోవడం వల్ల ఒక పక్క ఫ్రెంచ్ విదేశీ సామ్రాజ్యం కుప్పకూలిపోతే మరోపక్క బ్రిటిష్ మరియు డచ్ సామ్రాజ్యాలు మాత్రం జెట్ స్పీడ్తో విస్తరించాయి. ఇందులో విశేషమేంటంటే ఇవి రాజుల చేతుల్లో కాదు, పూర్తిగా ప్రైవేట్ జాయింట్ స్టాక్ కంపెనీల చేతుల్లో నడపబడ్డాయి. ఈ తొలితరం మెగా కార్పొరేషన్ల ఆస్తుల చిట్టా వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఫిరంగులతో కూడిన సాయుధ వ్యాపార నౌకలు, వాళ్లకంటూ స్వంత కిరాయి సైన్యాలు. ఉదాహరణకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దగ్గర ఏకంగా 3,50,000 మంది సైనికులుండేవారు. అలాగే భారీ కోటలు, పైగా ఇండోనేషియా, ఇండియా లాంటి ఏకంగా దేశాలకే వాళ్లు యజమానులు. అంటే ఆలోచించండి, స్వంత దేశపు సైన్యం కంటే ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గరే ఎక్కువ సైనిక బలముండేదంటే ఆ కాలంలో వాళ్ల పవర్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? డచ్ వెస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు అమెరికాలోని తమ న్యూ ఆమ్స్టర్డామ్ కాలనీని ఇతరుల దాడుల నుండి రక్షించుకోవడానికి ఒక పెద్ద రక్షణ గోడను నిర్మించారు. ఆ గోడ ఉన్న ప్రాంతమే ఇప్పుడు ప్రపంచానికి ఎకనామిక్ హబ్గా ఉన్న వాల్ స్ట్రీట్. అంటే ఈ కార్పొరేట్ సామ్రాజ్యాల చరిత్ర ఆధునిక ప్రపంచ ఆర్థిక కేంద్రపు పునాదుల్లోనే శాశ్వతంగా నిలిచిపోయిందన్నమాట. ముగింపుగా
మనందరం ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఉంది. చరిత్రను గమనిస్తే అప్పట్లో ఏమాత్రం నియంత్రణ లేని కొన్ని వ్యాపార సంస్థలు ఏకంగా సామ్రాజ్యాలనే స్థాపించాయి, లక్షలాది సైన్యాలను నడిపించాయి కదా. మరి నేటి ప్రపంచంలో ఇలాంటి కార్పొరేట్ల అపరిమితమైన శక్తి ఏ స్థాయికి చేరుకోగలదు? ఆధునిక కార్పొరేట్ నమ్మక వ్యవస్థ యొక్క ఈ బలమైన ప్రభావం గురించి, అది మన భవిష్యత్తును ఎలా శాసించబోతుందనే దాని గురించి మనం లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అద్భుతమైన విశ్లేషణలో మాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు.